నాట్ లక్ష్మీబాయి. నేను ఫస్ట్ టైం విజిట్స్ చదువుతున్నాను. ఈరోజు మనం నేర్చుకునే పాఠం రుద్రమదేవి. రుద్రమదేవిని సీతారామరాయచంద్ర వారు గారు రచించారు. ఈయన 1887 ఏప్రిల్ 2వ తారీఖున జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు రంగనాయకమ్మ, వెంకటరామరావు గారు. ఈయన చేసిన రచనలు ఉపదేశరత్నమాల, సంస్కృత వ్యాకరణం రచించారు. ఈయన మరణం 1956లో మరణించారు. అయితే ఈయన రచించిన రచనల్లో రుద్రమదేవి రచన ఒకటి. అయితే రుద్రమదేవి కాకతీయ వంశానికి చెందిన ఆమె. అయితే రుద్రమదేవి తండ్రి గణపతి దేవుడు ఈ కాకతీయ వంశానికి ప్రభువు. అయితే గణపతి దేవుడు మరణించిన తర్వాత రుద్రమదేవి వ్యూహంతో రాజ్యాధికారాన్ని పొందింది. రుద్రమదేవి తండ్రికి ఏమాత్రం తగ్గదు. అయితే రుద్రమదేవికి ఎట్లా రాజ్యాన్ని పరిపాలించాలో, ఎట్లా శత్రువుల్ని ఓడించాలో, ఎట్లా ప్రేమను చూపించాలో ఆమెకి బాగా తెలుసు. కానీ రుద్రమదేవికి 2 కుమార్తెలు. రుద్రమదేవికి కొడుకులు లేరు. అయితే రుద్రమదేవికి కుమార్తెలు రుయమ్మ, ముమ్మడమ్మ. అయితే ముమ్మడమ్మను చాళుక్య ప్రభు అయిన అయితే రుద్రమదేవి 2 కుమార్తెలను ముమ్మడమ్మను చాళుక్య ప్రభు అయిన వీరభద్రరాజుకి ఇచ్చి వివాహం చేసింది. రుయమ్మను ఇలందూరి అన్నమదేవరాజుకి ఇచ్చి వివాహం చేసింది. అయితే 2 అల్లులను తన వంశం తన 2 అల్లులను తన రాజ్యంలో స్థానం ఇచ్చి వాళ్ళకి ఉద్యోగం ఇచ్చి వాళ్ళని అక్కడే ఉంచింది. అయితే రుద్రమదేవికి తన పుత్రులు లేరని, కొడుకులు లేరని, సంతానం లేదని చాలా బాధపడేది. అయితే రుద్రమదేవి ఓరుగల్లు దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు దేవగిరిని మహాదేవరాజు పరిపాలించేవాడు. అయితే మహాదేవరాజు కొంకణాది దేశాలను ఓడించి జయించి చక్రవర్తి అనే బిరుదును పొందాడు. అయితే రుద్రమదేవి పరిపాలిస్తున్న ఓరుగల్లు జిల్లాను కూడా తన స్వాధీనంలో తెచ్చుకోవాలని, రుద్రమదేవి సామంతులుగా చేసుకోవాలని అతని ఆశ. కానీ ఆయనకు తెలుసు రుద్రమదేవి తను ఓడించలేడని. అయితే ఒకరోజు ఇట్లా మనం రుద్రమదేవిని సూటిగా ఓడించలేక కపట వ్యూహంతో ఆమెని బంధించాలనుకుంటాడు. అదే వ్యూహంతో తనకి శత్రువులుగా ఉన్న హరిహరమురారి దేవులను, ధర్మవర్ధనులను అతని వద్ద రప్పించుకున్నాడు. అయితే వాళ్ళు ముగ్గురు కలిసికట్టుగా కపటం అనే వ్యూహం వేసి కమల అనే ఒక స్త్రీని రుద్రమదేవి వారి వంశానికి పంపిస్తాడు. అయితే కమల తల్లి ఆ కాలంలో ఆ వంశ పని చేసిందని, తన తల్లి మరణించిందని ఆయన చెప్పి ఎన్నెన్నో మాటలను చెప్పి తన ఇంట్లో పని దక్కించుకుంది. అయితే రుద్రమదేవి తనకు నమ్మకం లేకపోతే 2-3 ప్రశ్నలు వేసింది. అయితే రుద్రమదేవి వేసిన ప్రశ్నలకు ఆమె సరైన సమాధానాలు చెప్పి ఆ ఉద్యోగంలో చేరింది. అయితే ఖాళీ సమయంలో రుద్రమదేవికి కమల అనే ఆమె కథలు చెప్తూ ఉండేది. అయితే ఒకరోజు సోమదేవుడి గురించి కథ చెప్పింది. అయితే రుద్రమదేవి చాలా పూజలు చేసేది, వ్రతాలు చేసేది, నోములు నొచ్చేది. ఇవన్నీ ఎందుకు చేస్తుందంటే తన కూతుర్లకు సంతానం కలగాలని చేసేది. కానీ అదే కపటంతో హరిహరమురారి దేవుళ్ళు, ధర్మవర్ధనులు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఏమంటారు, అయితే ఆ గుడి దగ్గర బ్రాహ్మణ వేషంలో వచ్చిన ధర్మవర్ధనుడిని నమస్కరించింది. ధర్మవర్ధనుడు దేవత ఆవేశించినట్లు నమ్మించి మొగలిచర్లకు వెళ్ళమని చెప్పాడు. అదే రుద్రమదేవి అదే నమ్మి మొగలిచర్లకు బయలుదేరింది. కానీ అతని శత్రువని, అతను బంధించాలని అనుకున్నాడని ఆమె అసలు అనుకోలేదన్నమాట. అయితే ఒకసారి కమల ఏం చేసిందంటే 2-3 సార్లు ఆ అడవిలోకి వెళ్ళేదన్నమాట. ఎందుకంటే హరిహరమురారి దేవులు వాళ్ళందరూ అక్కడ కలిసికట్టుగా వ్యూహం చేస్తున్నారు కాబట్టి. అయితే అదే వ్యూహంలో ఆమె మొగలిచర్లకు వెళ్తుందన్నమాట. మొగలిచర్లకు వెళ్ళినప్పుడు రుద్రమదేవి మొగలిచర్ల ఏకదేవ వీరకు పూజకు వెళ్ళిందనమాట. అక్కడే వీరు ఏం చేస్తారంటే మహాదేవరాజు వీళ్ళని శత్రువులను అక్కడ ఉంచుతారనమాట. ఎట్లాగైనా ఆ రోజు తనను బంధించాలని అనుకుంటారు. కానీ అవన్నీ విషయాలు రుద్రమ
రుద్రమదేవికి తెలియదు. ఎందుకంటే ఆమె చాలా నిమగ్నమైపోయింది పూజలో. ఎట్లా పూజ చేస్తే తన పిల్లలకు సంతానం కలుగుతుందనే ఆలోచన ఉంటుంది. అదే ఆలోచనతో ఆమె ఏది గ్రహించలేకపోతుంది. అయితే గోనగన్నారెడ్డి ఇవన్నీ కమలను ఎప్పటి నుంచో అనుమానిస్తూ ఉంటాడు. అయితే గోనగన్నారెడ్డి ఏం చేశాడంటే కమలను అనుమానిస్తూనే ఉంటాడు. అయితే కమల 2-3 సార్లు అడవులకు వెళ్ళి ఒక అయితే అంటించి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. అతనికి వాళ్ళు ఏ కపటం అయితే చేస్తారో అతనికి బాగా తెలుస్తుంది. అయితే ఆ కపటం చేసిన విషయాలన్నీ మంత్రి శివదేవయ్యకు లేఖ రాసి పంపించాడు. ఈరోజు తన రుద్రమదేవిని బంధించాలనుకుంటున్నారు, ఇక్కడ సైనికులు అందరూ కాపలాగా ఉన్నారు అని లేఖ రాస్తారనమాట. అక్కడ శాతవాహన వంశానికి అంటే తన రాజ్యంలో ఉన్న ప్రజలను సైనికులను అక్కడ మొగలిచెర్లకు రప్పిస్తాడనమాట. అయితే రుద్రమదేవిని కమల అనే ఆమె ఆ గుడికి తీసుకెళ్తుంది. గుడికి తీసుకెళ్ళిన తర్వాత రుద్రమదేవి అనుకోదనమాట, వీళ్ళు బంధించాలనుకుంటున్నారు అంటే బ్రాహ్మణ వేషంలో వచ్చిన వారు తన శత్రువులని ఆమె అసలు గమనించలేకపోతుంది. అయితే ఈయన గోనగన్నారెడ్డి తనను ఎట్లాగైనా కాపాడాలని అతని స్వరంగాన్ని తవ్వించి అందులో నుంచి రుద్రమదేవి తన కూతుర్లను రప్పించి కమలను అక్కడ బంధిస్తాడనమాట. అయితే రుద్రమదేవికి ఈ విషయం మొత్తం తెలుస్తుంది. తనకు కపటంతో బంధించాలనుకున్న వారు మహాదేవరాజు అని తనకు తెలిసిపోతుంది. అయితే ఏం చేస్తుందంటే తను యుద్ధంలో ఎట్లాగైనా గెలవాలని అనుకుంటుంది.